2026 మార్చి నాటికి భారతదేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తాను అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శపథం చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆపరేషన్ చేపట్టారు. సిఆర్పిఎఫ్ బలగాలు జిల్లాలని చుట్టుముట్టి వేట ప్రారంభించాయి. ఈలోగా ఆపరేషన్ సింధూర్ వచ్చి కొంచెం బ్రేక్ పడింది. మరలా సైన్యం అంతా రంగంలోకి దిగింది. సిఆర్పిఎఫ్లు ప్రత్యేకంగా గుడారాలు ఏర్పాటు చేసుకుని 4-5 వేల మందితో క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఏరివేసే కార్యక్రమం ప్రారంభించాయి. ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఖనిజాలు తవ్వుకునేందుకు కేంద్రం కుట్ర బండింది అంటూ ఈ యొక్క సైద్ధాంతిక బుర్జువాలు చెప్తూ ఉంటారు. ఛత్తీస్గఢ్ ఎప్పుడు వెనకబాటుకు గురై ఉండాలన్నా గిరిజనులు అడవుల్లోనే ఇక వారి జీవితాన్ని అలా ఉంచుకోవాలా, మైదాన ప్రాంతాలకు వచ్చి ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ వారికి లేదా, మావోయిస్టులు అడ్డాగా మారిన ఛత్తీస్గఢ్లో ఏరివేత కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో గడిచిన సంవత్సర కాలంలో 480 మందిని ఎన్కౌంటర్ చేసేశారు. దొరికితే వదిలిపెట్టడంలో లొంగిపోతారా లేదంటే ప్రాణాలు కోల్పోతారా అనేది ఒకే ఒక్క సందేశం ఇచ్చింది. దీంతో గుంపులుగా మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. 100 మంది, 150 మంది, 200 మంది గుంపులుగా వచ్చి మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో అలిపిరి దగ్గర బాంబు పెట్టి ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడిని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన స్కెచ్ వేసిన సూత్రధారి ఆశన్న కూడా ఈరోజు లొంగిపోతా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఏ వారం చూసినా కూడా 80 మంది లొంగిపోయారు, 90 మంది లొంగిపోయారు. ఈరోజు 200 మంది లొంగిపోతా ఉన్నారు. అసలు ఛత్తీస్గఢ్లో ఎంతమంది ఉన్నారు నక్సలైట్లు అనేది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. గుంపులుగా వస్తూ ఉన్నారు. మొత్తం 4-5 వేల మంది దాకా మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఒక 2,000 మంది లొంగిపోయారు, ఎన్కౌంటర్లో చనిపోయారు. వచ్చే మార్చి నాటికి పూర్తిగా దేశం మావోయిస్టు రహిత, నక్సలిజం రహిత దేశంగా ఏర్పాటు కాబోతా ఉంది. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఇక కూంబింగ్ ఉండకపోవచ్చు. ఈలోగానే మావోయిస్టులంతా లొంగిపోతే కేంద్రం కూడా ఆపరేషన్ ఆపేస్తుంది. డ్రోన్లు అందుబాటులోకి రావడం, అత్యాధునిక టెక్నాలజీ సైన్యం చేతికి రావడం, నేరుగా సైన్యాన్ని రంగంలోకి దింపడం మావోయిస్టులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో లొంగిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ప్రముఖ మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కీలక నేతలు రామకృష్ణ లాంటి వ్యక్తి కూడా 40 సంవత్సరాల ఉద్యమంలో ఉన్న వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 60-70 మంది సెక్యూరిటీతో ఉండే రామకృష్ణ కూడా ప్రాణాలు కోల్పోయారు. అందుకే కీలక నేతలంతా లొంగిపోతా ఉన్నారు. ఇప్పటికే 2,000 మంది సరెండర్ అయిపోయారు. మరో 2,000 మంది వరకు ఉండొచ్చు అనేది అంచనా. వచ్చే ఏడాది మార్చి నాటికైతే మాత్రం ఛత్తీస్గఢ్ అడవులు, జార్ఖండ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో నక్సలిజం, తెలంగాణ సహా నక్సలిజం అనేది లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర హోంశాఖ పావులు కదుపుతూ ఉంది. ఆపరేషన్ కొనసాగిస్తూ ఉంది. ఈలోగా లొంగిపోతే ప్రాణాలతో మిగిలిపోతారు, లేదంటే ప్రాణాలు కోల్పోతారు. నక్సలిజానికి కాలం చెల్లింది అనేది మరొకసారి అర్థమైపోతాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.